మార్ట్లో కావచ్చు, కిరాణా షాపుల్లో కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, ఇలా ఎక్కడైనా కొనండి, కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఇకపై సాల్ట్, షుగర్ ఎక్కడ కొన్నా ఆచితూచి అడుగులు వేయాల్సిందే, లేదంటే కొనుక్కుని మరీ రోగాలను ఇంటికి తెచ్చుకున్నట్టే. ఎందుకంటే లేటెస్ట్గా రిలీజ్ అయిన ఒక స్టడీలో ఈ మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటో చూద్దాం. ప్రతి పేస్ట్లో ఉప్పు ఉందో లేదో తెలియదు, కానీ ప్రతి ఉప్పు ప్యాకెట్లో మైక్రోప్లాస్టిక్స్ మాత్రం పక్కాగా ఉన్నాయని తెలుస్తుంది. టాక్సిక్ లింక్ అనే ఓ సంస్థ రీసెంట్గా స్టడీ నిర్వహించింది. తినే పదార్థాలపై స్టడీ చేస్తుంటే బ్రాండ్లతో సంబంధం లేకుండా అన్ని ఉప్పు, చక్కెర ప్యాకెట్లలో మైక్రోప్లాస్టిక్స్ను గుర్తించారు. ప్యాకేజ్డ్, అన్ప్యాకేజ్డ్, చిన్న ప్యాకెట్టు, పెద్ద ప్యాకెట్టు, అయోడైజ్డ్ సాల్టు, టేబుల్ సాల్టు, రాక్ సాల్టు, సీ సాల్ట్, ఇలా ఏదీ తేడా లేకుండా ఎందెందు వెతికినా అందందు కలను అన్నట్టుగా ప్రతి దాంట్లో కనిపించాయంటూ ఈ మైక్రోప్లాస్టిక్స్పై ఒక నివేదిక వెల్లడించారు. సో ఈ మైక్రోప్లాస్టిక్స్ పరిమాణం ఎంతో తెలుసా? 0.1 మిల్లీమీటర్, 0.1 mm నుంచి 5 mm వరకు. అంటే కంటికి దాదాపుగా కనిపించదు. మనం అలా తీసి అలా ఉప్పు వేసేస్తాం, ఇలా షుగర్ తీసి అలా వేసేస్తాం. సో దాన్ని అంత కీన్గా అబ్జర్వ్ చేయం. ముందు ఉప్పు సంగతికి వద్దాం. అయోడైజ్డ్ సాల్ట్ మనం మరీ కోరుకునే సాల్ట్ ఇది. అయితే ఈ సాల్ట్లోనే ఎక్కువగా మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని తేలింది. కిలో ఉప్పులో 6.71 నుంచి 89.15 పీస్ల మైక్రోప్లాస్టిక్ను గుర్తించారు. అదే టేబుల్ సాల్ట్ అంటే కళ్ళుప్పు అత్యంత తక్కువగా, అంటే 6.71 పీస్ల మైక్రోప్లాస్టిక్ ఉంది, ఎందుకంటే అది అంత రిఫైన్ కాదు కాబట్టి. ఇక చక్కెర విషయానికి వస్తే కిలో చక్కెరలో అత్యల్పంగా 11.85 మైక్రోప్లాస్టిక్ పీసులు ఉండగా అత్యధికంగా 68.25 మైక్రోప్లాస్టిక్ పీసులు ఉన్నట్టు గుర్తించారు. అంటే మనకు తెలియకుండానే ఈ ప్లాస్టిక్ను మనం తినేస్తున్నాం. యావరేజ్గా మనం డైలీ 10.98 గ్రాముల ఉప్పు, 10 స్పూన్ల చక్కెర తింటుంటాం. నిజానికి చాలా ఎక్కువ. అదే పెద్ద ప్రమాదం. అంటే ఇప్పుడు వీటిలో కూడా మైక్రోప్లాస్టిక్స్ కలవడం మరింత ప్రమాదకరం. ఈ కంటికి కనిపించిన మైక్రోప్లాస్టిక్స్ మన హెల్త్కి చేసే చేటు అంతా ఇంత కాదు. అంటే లిటరల్లీ మనం ప్లాస్టిక్ తింటున్నట్టే. ఇవి మన బాడీలో చేరితే లంగ్స్, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది, చివరికి తల్లి పాలను కూడా హానికరంగా మారుస్తాయి. ఉప్పు, చక్కెర మాత్రమే కాదు, మనం పీల్చే గాలిలోనూ తాగే నీరులోనూ మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని గతంలో అనేక స్టడీస్ చెప్పాయి. ఇలా మన బాడీలోకి చేరిన మైక్రోప్లాస్టిక్స్ మెదడులోకి చుచ్చుకుపోగలవు. అంటే అదే విధంగా వెళ్ళకపోవచ్చు, వాటి రూపాంతరం మారుతుంది, కెమికల్ కాంపోజిషన్ మారుతుంది. ఆ విధంగా మన బ్రెయిన్లో, మన బాడీలో అది వ్యాపించిపోతాయి. ఇది అత్యంత ప్రమాదకరం. ఇది మన మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు ఈ మైక్రోప్లాస్టిక్స్ పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై కూడా చాలా ప్రభావం చూపుతుందని కూడా తేలింది ఈ స్టడీలో. రీసెంట్గా జరిపిన మరో స్టడీలో చాలామంది రక్తంలో కూడా పాలిథిలిన్ టెరాఫ్థలేట్ ఉందని కనుగొన్నారు. ఇది నిజానికి మన ఇంట్లో వాడే ప్లాస్టిక్కు సంబంధించిన రసాయనం. వాటర్ ప్యాకెట్లు, కూల్ డ్రింక్స్, ఫుడ్ ప్యాకేజీకి వాడతారు ఈ పదార్థాన్ని. ఇలాంటి పదార్థం మనుషుల రక్తంలో కనిపిస్తుంది ఇప్పుడు. ఇది ఒకటే కాదు, పాలిప్రొఫిలిన్, పాలిస్టీరిన్, పాలిమిథైల్ మిథాక్రిలేట్, పాలిథిలిన్ టెరాఫ్థలేట్, ఇవన్నీ కూడా ఈ ప్లాస్టిక్, మనం చెప్పుకునేటటువంటి పాలిథిన్ ప్లాస్టిక్ ఉంది కదా, వీటికి సంబంధించిన కాంపౌండ్స్, రకరకాల పేర్లు ఉంటాయి, వాటికి రకరకాల కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి. సో వాటి పేర్లు ఇవన్నీ మనుషుల రక్తంలో మొత్తం 5 రకాల ప్లాస్టిక్స్, వీటన్నింటినీ గతంలోనే గుర్తించారు. ఇవి మన శరీరంలోకి ఎంట్రీ ఇవ్వగానే మైక్రోప్లాస్టిక్స్ వల్ల కణాలు చనిపోతాయి. శరీరంలోని కణాల రోగనిరోధక ప్రతిస్పందన తగ్గుతుంది. మైక్రోప్లాస్టిక్స్ శరీరంలోని కణాల గోడను విచ్ఛిన్నం చేస్తాయి. శరీర కణం జన్యు నిర్మాణంలో మార్పులు చేస్తాయి. మైక్రోప్లాస్టిక్ పరిమాణంపై దాని ఎఫెక్ట్ ఆధారపడి ఉంటుంది. ఎఫెక్ట్ ఎంత ఎక్కువగా ఉంటే మనకు అన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. యాక్చువల్గా ఉప్పులో ఈ మైక్రోప్లాస్టిక్స్ కనిపించడానికి అనేక కారణాలు ఉన్నాయి. నిజానికి సముద్రాల్లో ఈ మధ్య ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఇవి కనిపించకుండా ఉప్పు మళ్ళలోకి చేరడం, ఆ తర్వాత ప్యాక్ అయ్యి మన ఇంటికి రావడం జరుగుతుంది అనేది ఒక వాదన. అదే సమయంలో కంపెనీల్లో ప్యాక్ అయ్యే సమయంలో కూడా ఈ మైక్రోప్లాస్టిక్స్ కనిపిస్తున్నాయనేది మరో వాదన. ఇలా ఉప్పు, చక్కెర మాత్రమే కాదు, మేకప్, టూత్పేస్ట్ వంటి రోజువారీ ఉపయోగించే వాటి కారణంగా కూడా మైక్రోప్లాస్టిక్స్ మన బాడీలోకి చేరుతున్నాయి. సో ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే సమయంలో ప్రభుత్వాలు, కంపెనీలు కూడా ఈ మైక్రోప్లాస్టిక్స్ వాడకాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి, దానికి తగ్గ చర్యలు తీసుకోవాలి. ప్లాస్టిక్ని మార్కెట్లోకి వచ్చిన తర్వాత నిరోధించడం కాకుండా దాని ప్రొడక్షన్ని ఆపితే, పాలిథిన్ కవర్లను వాడకూడదు అంటారు, కానీ ఆ ప్రొడక్షన్ ఆపరు. ఈ విధంగా దీన్ని ప్రొడక్షన్ చేస్తూ ఉంటారు, వాటిని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఎక్కడో రోగం ఉంటే మందు ఎక్కడో వేస్తూ ఉంటే ఆ రోగం నయం కాదు. ప్రస్తుతం ప్లాస్టిక్స్ను నిర్మూలించాల్సినటువంటి సమయం చాలా ఖచ్చితంగా కనపడుతుంది. ఇలాంటి స్టడీస్ ప్రతిరోజు బయటకు వస్తూ ఉన్నాయి. క్యాన్సర్ బారిన పడే వాళ్ళ సంఖ్య రోజుకు పెరుగుతుంది. అలాగే ఇతర సమస్యలతో, ఆరోగ్య సమస్యలతో, కొత్త రోగాలతోటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఈ ప్లాస్టిక్ వాడకం అనేది కొన్ని దశాబ్దాలుగానే జరుగుతుంది. అంతకుముందు ప్లాస్టిక్ అనేది తెలియనటువంటి పరిస్థితి.
కానీ ఈ ప్లాస్టిక్ వల్ల వచ్చేటటువంటి కొత్త రోగాలు, కొత్త క్యాన్సర్లు, మనుషుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇప్పుడు తీవ్రస్థాయికి చేరిందని చెప్పుకోవాలి. ఇక మీదటైనా ప్రభుత్వాలు వీటి మీద తీవ్రంగా చర్యలు తీసుకుని నిర్మూలిస్తే కానీ ఈ ప్లాస్టిక్ ఆగడం అనేది జరగదు. అలాగే ప్రజలు కూడా కొంచెం కాన్షియస్గా ఉండి హెల్త్ కాన్షియస్గా ఉండడం కావచ్చు, ఎన్వైర్న్మెంట్ అంటే ప్రకృతికి కూడా ఇవి చేటు చేస్తూ ఉంటాయి. ప్లాస్టిక్ డీకంపోజ్ అవడానికి కొన్ని వేల సంవత్సరాల సమయం పడుతుంది మట్టిలో కలవడానికి. సో అలాంటి ప్లాస్టిక్ని వాడకుండా ఉండడం మంచిదనేది అందరూ చెప్పే మాట. అది ఇప్పుడు ఎంత తీవ్ర ప్రభావం చూపుతుందో కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం. సో బీ కేర్ఫుల్. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.